హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇవాళ ఇంకొన్ని డ్రెస్ అయితే స్టిచ్ చేశాను, చూస్తానండి. ఇది గాగ్రా మోడల్లో మీడీ టైపు స్టిచ్ చేసాము. ఈ మీడీలోకి క్రాప్ టాపు అలాగే చున్నీ అయితే స్టిచ్ చేసాము. ఇదైతే మీడీ అండి, చూస్తున్నారు కదా స్కర్ట్. దీనిని ఇలా అంబ్రెల్లా కటింగ్ చేసి స్టిచ్ చేశాను. కిందన మాత్రం జిగ్జాగ్ ఇచ్చేసాను. ఇలా లెంత్ అండ్ విడ్త్ చాలా బాగా వచ్చిందండి. క్లాత్ అయితే ఇది మెటీరియల్ క్లాత్ తీసుకున్నాము. ఇందులోకి ఇది టాప్ కోసం అయితే క్లాత్ తీసుకున్నాము. సేమ్ సెల్ఫ్ క్లాతే, కానీ ఇదైతే వర్క్ ఉన్నింది, థ్రెడ్ వర్క్, అలానే బీడ్స్ వచ్చినాయి. దీనిని మనం ఇలా స్టిచ్ చేసాము. నెక్ అయితే బ్యాక్ షేప్ అయితే ఈ నెక్ ఇచ్చాము. ఫ్రంట్ సైడ్ అయితే స్క్వేర్ నెక్ ఇచ్చేసాము. స్లీవ్స్ అయితే ఇలా బఫ్లోనే ఎల్బో స్లీవ్స్ ఇచ్చామండి. కస్టమర్ నాకు ఒకటి రిఫరల్ పిక్ చూపించి ఇలానే స్టిచ్ చేయాలక్క అని చెప్పారు. సేమ్ అలానే స్టిచ్ చేసి ఇచ్చాము. ఫైనల్ అవుట్ఫుట్ అయితే ఇదండి. ఇందులోని చున్నీ కూడా కింద లెహెంగా ఉంది కదా, దాని క్లాత్తోనే చున్నీ ఇలా స్టిచ్ చేసి పైన టాప్ క్లాత్తో ఇలా బార్డర్ అయితే ఇచ్చేసాము. ఇది కస్టమర్ వేసుకున్నాక చాలా బాగా లుక్ వచ్చిందండి. ఇలా చూపిస్తే పెద్దగా మనకు తెలియదు, కానీ అది వేసుకుంటేనే లుక్ తెలుస్తుందండి. అందులోనూ నేను ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో చూపిస్తున్నాను కదా, అది మీకు సరిగా తెలియట్లేదు. కానీ ఫైనల్ లుక్ అయితే చాలా బాగా వచ్చింది. నాకు కూడా చాలా బాగా నచ్చిందండి. కస్టమర్ వేసుకున్నాక కూడా చాలా హ్యాపీ అయ్యారు. సేమ్ ఫోటోలో ఉన్న విధంగానే స్టిచ్ చేసావక్క అన్నారు. ఆ పాపకు ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా సరిపోయిందండి. ఇంకొక డ్రెస్ మెటీరియల్ అయితే స్టిచ్ చేసాము. ఇది లేజర్ క్లాత్ మెటీరియల్ అండి. అదే క్లాత్లోనే ఇలా షైనీగా క్లాత్ వచ్చిందనమాట. దీనికి ఫుల్ థ్రెడ్ అండ్ కుందన్ వర్క్ అయితే వచ్చేసింది. దీనికి మనం ఇలా స్లీవ్స్ అయితే ఫుల్ స్లీవ్స్ ఇచ్చి, అలాగే హాఫ్ వరకు అయితే హాఫ్ స్లీవ్స్ ఇచ్చామండి. అంటే షార్ట్ స్లీవ్స్. ఫుల్ స్లీవ్స్కి లైనింగ్ వేయకుండా మళ్ళీ షార్ట్ స్లీవ్స్ కూడా ఇచ్చేసామన్నమాట. ఫ్రంట్ సైడ్ అయితే ఇలా వర్క్ వచ్చింది, ఫుల్ వర్క్. కట్స్ అయితే ఇలా పెట్టేసి స్టిచ్ చేసాము. డ్రెస్ మెటీరియల్ ఇది. నెక్ అయితే ఆల్రెడీ వాళ్ళే ఇచ్చారు, దానినే మనం స్టిచ్ చేసామండి. బ్యాక్ సైడ్ మాత్రం ఇలా రౌండ్ షేప్ ఇచ్చి స్టిచ్ చేసాము. ఇది కూడా ఫినిషింగ్ చాలా నీట్గా వచ్చింది. కస్టమర్ కూడా చాలా బాగుందక్క అని చెప్పారు. ఇందులోని ప్యాంట్ అయితే సెమీ పటియాలా స్టిచ్ అయితే చేసాము. ఇలా సైడ్స్కి ఫ్రిల్ ఇచ్చి ప్యాంట్ క్లాత్ అయితే ఇలా చూసారా, ప్యాంట్ క్లాత్ మనకు డ్రెస్సులోకి అయితే లైనింగ్ క్లాత్ కూడా సేమే ఇచ్చేసారు. వాళ్ళు ఇచ్చిన విధంగానే మనం స్టిచ్ చేసాము. సపరేట్ లైనింగ్ క్లాత్ పీస్ అయితే వేయలేదండి. ఆల్రెడీ మెటీరియల్కి వచ్చింది ఇది లైనింగ్, ప్యాంట్కి సపరేట్గా వచ్చింది. దానినే మనం ఇలా ప్యాంట్ని అయితే స్టిచ్ చేసాము. సెమీ పటియాలతో ఇలా స్టిచ్ చేసాము ప్యాంట్ అయితే. ఇది కూడా ఫినిషింగ్ చాలా నీట్గా వచ్చిందండి. ఇందులోనూ చున్నీ అయితే మన దగ్గర లేదు, కస్టమర్ మనకి ఇవ్వలేదండి. ఆల్రెడీ దానికి వర్క్ అండ్ జిగ్జాగ్ వచ్చింది, అందుకనే ఇవ్వలేదు. ఇది మాత్రమే ఇచ్చారు. ఇది మనం స్టిచ్ చేసాము. ఇంకొక క్లాత్తో అయితే మనం డ్రెస్లోకి కోట్ లాగా అయితే స్టిచ్ చేసామండి. డ్రెస్లోకి వేసుకునే విధంగా కోట్ అయితే స్టిచ్ చేసాము. ఇది చూస్తున్నారా, హాఫ్ వరకు ఇది అయిపోయిందండి స్టిచ్చింగు. ఇంకా కొంచెం పెండింగ్ ఉన్నింది. ఇది నెట్ క్లాత్ కదా, ఇది సపరేట్ పీస్ తీసుకొని స్టిచ్ చేస్తున్నాము. ఇలా ఈ షైనింగ్ క్లాత్ లైనింగ్గా వేస్తేనే ఇది ఆ డ్రెస్లోకి సేమ్ మ్యాచింగ్ అవుతుందండి, లేదంటే కావట్లేదు. అందుకనే ఇలా స్టిచ్ చేస్తున్నాము. దీనికి ఫుల్ కుందన్స్ వచ్చాయండి. కుందన్స్ని అయితే మనం తీసివేస్తూ స్టిచ్ చేస్తున్నాము, లేదంటే సూదులు అయితే విరుగుతాయి కదా. ఇది ఫుల్ నెట్టెడ్ క్లాత్, అందుకనే స్లీవ్స్ కూడా ఫుల్ స్లీవ్స్ ఇచ్చి మళ్ళీ షార్ట్ స్లీవ్స్ కూడా ఇచ్చాము. ఒక సైడ్ కూడా జాయింట్ అయిపోయింది, ఇంకొక సైడ్ అయితే ఇప్పుడు జాయింట్ చేస్తున్నాను. పూర్తిగా స్టిచ్ చేసిన తర్వాత కూడా చూపిస్తాను మీకు ఫైనల్ లుక్ ఎలా వచ్చింది అనేది. ఇది పంజాబీ డ్రెస్లోకి, రెడీమేడ్ డ్రెస్లోకి అయితే స్టిచ్ చేస్తున్నానండి. ఎందుకంటే దానికి గాను స్లీవ్స్ రాలేదన్నమాట. అందుకనే ఇలా కోట్ లాగా వేసుకుంటే బాగుంటుంది అనేసి స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు పూర్తిగా రెడీ అయిపోయిందండి డ్రెస్ అయితే. చూసారా, డ్రెస్లోకి అయితే ఇది కోట్ అనమాట. ఇలా ఈ ఫినిషింగ్ ఇచ్చాను. ఫ్రంట్ సైడ్ అయితే ఈ షేప్ ఇచ్చి, ఇలా నెక్ ఇచ్చి, డోరీ ఇచ్చి, ఇలా హ్యాంగింగ్స్ కూడా ఇచ్చి రెడీ చేశాను. ఫ్రంట్ సైడ్ అయితే ఇలా వి షేప్ ఇచ్చానండి.
స్లీవ్స్కి అయితే ఇలా షార్ట్ స్లీవ్స్, ఫుల్ స్లీవ్స్ రెండు వస్తాయి. స్లీవ్స్ అయితే 3/4 స్లీవ్స్ ఇచ్చాను. బ్యాక్ సైడ్ అయితే రౌండ్ నెక్ ఇచ్చేసామండి. అది కూడా చూపిస్తాను. చూసారా, ఫైనల్ లుక్ అయితే ఇలా ఉన్నింది. ఇది వేసుకుంటేనే లుక్ మనకు బాగా తెలుస్తుందండి. చున్నీ కూడా వేసుకునే అవసరం ఉండదు. అప్పుడు లుక్ అయితే చాలా బాగుంది. రెడీమేడ్ లుక్కే కనిపిస్తోంది నాకైతే. కానీ స్లీవ్స్కి మళ్ళీ షార్ట్ స్లీవ్స్ వేయకుండా ఉండింటే బాగుంటుండే, కానీ కస్టమర్ అలా వద్దు అన్నారు. ఈ డిజైన్స్ మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి.